అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను ఇంతకుముందు మా ఛానల్‌లో ఎక్కువ వరకు ట్యుటోరియల్ వీడియోస్ పెట్టేవాడిని. మీకందరికీ తెలుసు. మొదట్లో నేను తెలుగు లాంగ్వేజ్ గురించి నేను వీడియోస్ పెట్టాను. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత స్లోగా ఈ గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, ఎంఎస్ ఆఫీస్ ఈ వేరియస్ టాపిక్స్ మీద పెడుతూ వచ్చాను. సో, ఈ మధ్య నాకు ఒక మిత్రుడు పరిచయమయ్యారు. వారి పేరు రామనాథరెడ్డి గారు. వారు ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఎక్స్‌పర్ట్ అండి. సో, వారి గురించి కూడా మనం మన ఛానల్ ద్వారా చాలా నేర్చుకోవాలనుకుంటున్నాము. సో, వారిని మీకు పరిచయం చేస్తున్నాను. నమస్తే ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు నన్ను సార్ అనాల్సిన అవసరం లేదు. నమస్తే అండి. మీరు నాకు నిజం చెప్పాలంటే గురువు వీడియో ఎడిటింగ్‌లో. ఫ్రీ గురుకుల్‌కు థాంక్స్ అండి. మిమ్మల్ని పరిచయం చేశారు నాకు. అదృష్టంగా భావిస్తున్నాను. మీ ఛానల్ గురించి తెలిసింది. సీ నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అండి, చాలా మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలీదు. ఏదో జీతం డబ్బులొస్తున్నాయని సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టుకుంటున్నారు గానీ, దాన్ని ఎలా ఎఫెక్టివ్‌గా ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే బ్యాంకులు ఇచ్చే వడ్డీ 2%, 3% ఉంటుంది. వీళ్ళకు ఈ ఇన్ఫ్లేషనే ఆ డబ్బులన్నీ తినేస్తాయి అనమాట. వాళ్ళ రూ. 100 నవంబర్ రూ. 100 ఓ సంవత్సరం గడిచేసరికి అది రూ. 95 అవుతుంది. మళ్ళా తర్వాత రూ. 90 అయిపోతుంది. దాన్ని మనం ఏం చేయాలంటే ఎఫెక్టివ్‌గా ఇన్వెస్ట్ చేసుకోవాలా? ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలా? ఏమేమి అవెన్యూస్ ఉన్నాయి? అసెట్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే. మళ్ళా మన యొక్క రిస్క్ ప్రొఫైల్ ఏంటి? మీ యొక్క గోల్స్ ఏంటి? హ్మ్. వీటికన్నిటికీ మనం లింక్ చేసుకుంటా థింక్ చేసి ఇన్వెస్ట్ చేసుకున్నారంటే మన లైఫ్ తలెత్తుకొని బతకాల అనే మీకు హ్మ్. హెచ్డిఎఫ్సి లైఫ్ వాడిది అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి. నేను కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళది ఓకే. తలెత్తుకొని గర్వంగా జీవించండి అంటారు. ఎవరి దగ్గర చేయి చెప్పకండి అంటారు. ఆహా! సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క సాలరీని ఎఫెక్టివ్‌గా సేవ్ చేసుకుంటా ఇన్వెస్ట్ చేశారంటే, మనం గూడా గర్వంగా రిటైర్ అయిన తర్వాత తలెత్తుకొని బతకచ్చనమాట. ఒకడి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు, ఫ్రీబీస్ గూడా మనకు అవసరం లేదనమాట. అది ఆబ్జెక్టివ్. సో, మీ ఛానల్ ఆల్రెడీ కొంచెం పాపులర్ అయింది కాబట్టి, మీ ఛానల్ ద్వారా మనం మీ యొక్క సబ్‌స్క్రైబర్స్‌కి మిగతా వాళ్ళకి గూడా రీచ్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో, నేను ఈ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుందాము నలుగురికి అన్నది మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. హ్మ్. తర్వాత బ్రీఫ్‌గా నా గురించి నేను ఖచ్చితంగా చెప్పాలా? హ్మ్. నేనైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని కాదు. ఎలాంటి కోర్స్ చేయలేదు. కానీ నాకున్నటువంటి అడ్వాంటేజ్ ఏందంటే నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చా. నేను కూడా బాగా కష్టపడ్డా. తర్వాత నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి బాగా అవగాహన ఉంది. తర్వాత నేను నా కెరీర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 27 ఇయర్స్ అయిపోయిందండి. కెరీర్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే మేము ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసాం. అది ఎలా జరిగిందో కూడా ఇంకొంచెం చెప్పుకుంటాను. నేను ఓకే. బేసిక్‌గా బీటెక్ సివిల్, ఆ తర్వాత ఎంటెక్ ఆర్‌ఈ సేవ రంగంలో చేశానండి సక్సెస్‌లో. టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్‌లో నేను ట్రైనీగా నా కెరీర్ స్టార్ట్ చేశా. ప్రస్తుతం నేను మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ డెలివరీ మేనేజర్‌గా బెంగుళూరులో పనిచేస్తున్నాను. ఓకే. నేను ఆల్రెడీ నా యొక్క సాలరీని ఎఫెక్టివ్‌గా సేవ్ చేసుకున్నాను. అంతో ఇంతో అసెట్ క్లాసెస్‌ని నేను కూడబెట్టుకోగలిగాను. ఈ హ్మ్. రిటైర్మెంట్ కార్పస్ కూడా సేవ్ చేసుకోగలిగాను. కాబట్టి నా ఓన్ జర్నీని కూడా మేము మీతో షేర్ చేసుకుంటాను. హ్మ్. తర్వాత మీకొచ్చే డౌట్స్ అవి ఇవి దాన్ని బట్టి కూడా మేము వేరియస్ సీరీస్ ఆఫ్ లెక్చర్స్ లాగా గానీ, ఇంటరాక్టివ్ సెషన్స్‌గా గానీ చేయాలనేది ప్లాను. హ్మ్. సో, ఇవన్నీ గూడా ప్రవీణ్ గారు వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో పెడతారు. దీన్ని మీరు వన్ బై వన్ చూసుకుంటా పోయారంటే ఆ ప్లే లిస్ట్‌లో ఐ యామ్ ష్యూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. అండ్ నేనైతే స్పెసిఫిక్‌గా పలానా చోట ఇన్వెస్ట్ చేయండి, పలానా ఫైనాన్షియల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, పలానా పాలిసీ కొనుక్కోండి, కేవలం పలానా మ్యూచువల్ ఫండ్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అని మాత్రం మేము చెప్పము. మాకు జనరల్ ఎటువంటి ఐడియా కమిషన్ ఇస్తారు. దొరకదు. అదే జనరల్‌గా ఆ! ఒక మా అవగాహన కల్పిస్తారు. హ్మ్. అవగాహన బట్టి కల్పిస్తాము. వాళ్ళు థింక్ చేసి ఆ! డిసిషన్ తీసుకోవాలి. అది. అబ్సల్యూట్‌లీ. మాకైతే ఎవ్వరి దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ రాదు. హ్మ్. నేనైతే వేరియస్ ఆప్షన్స్ ఏంటి? నేను ఎందుకు వాటిలో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను? వాటి బేసిస్ ఏంటి? నేను ఎలా రిసర్చ్ చేశాను? ఏ వెబ్‌సైట్స్‌లో ఆ యొక్క మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టడీ చేశాము? అవన్నీ చెప్తాము. నేను ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నానో మీకు చెప్తాను. కానీ మీరు మీ డ్యూ డిలిజెన్స్ చేసుకొని అకార్డింగ్‌లీ యూ కెన్ ఆల్సో ఇన్వెస్ట్ అండి. అది మీ చాయిస్ కింద ఉంటుంది. హ్మ్. ఫుల్ డిస్క్లోజర్ అండి. ఈ ప్రోగ్రామ్ అయితే మనీ కోసం మేము చేయట్లేదు. ఎవరి దగ్గర నుంచి మాకు కమిషన్స్ రావు. హ్మ్. కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్‌గా మేము ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాం. ఓకే. హ్మ్. తర్వాత ప్రవీణ్ గారు మేము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, ఓకే. ఇప్పుడు మీరు ఒక రూ. 100 ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి. మీకు హ్మ్. దాని మీద ఒక 10% ప్రాఫిట్ వచ్చిందంటే, మీకు హ్మ్. 1x సంతోషం వస్తుంది. హ్మ్. అదే దాని మీద మీకు అదే అగైన్ 10% లాస్ వచ్చిందంటే మాత్రం మీకు 3x బాధ కలుగుతుంది. మళ్ళీ ఇంకోసారి అటువంటిది చేయాలంటే మనం చేయబుద్ధి కాదు. ఇంట్రెస్ట్ రాదు.
ఇంట్రెస్ట్ కాదు, ఒక రకమైన భయం వస్తుంది, అదే ఫియర్ అదే వస్తుంది. రిస్క్. చాలా మంది చాలా మంది స్టాక్ మార్కెట్స్ లో వీటిలో ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటారంటే ఈ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ. మీకు సంతోషం 1x అయితే బాధ మాత్రం 3x ఉంటుంది. అందువల్ల చాలా మంది తెగ నమ్మడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. మీరు ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్ విషయానికి వస్తే మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అనుకోవచ్చు నేను చాలా రీసెర్చ్ చేశా, నాకు ఫండమెంటల్స్ బాగా తెలుసు, కంపెనీ ఫ్యాక్ట్ షీట్స్ వాళ్ళ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అన్ని స్టడీ చేశాను, నేను బాగా ఇన్వెస్ట్ చేస్తాను అనుకోవచ్చు. కానీ నేను నోటీస్ చేసింది ఏంటంటే స్టాక్ మార్కెట్స్ ఆర్ నాట్ జస్ట్ డ్రివెన్ బై నెంబర్స్ అండి, దే విల్ డ్రివెన్ బై సెంటిమెంట్. ఇది హెడ్ మెంటాలిటీ అని ఒకటి ఉంటుంది. ఎవడో ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ ఎవడో ఒక మంచి కంపెనీని తెగ నమ్మాడంటే జనాలు అందరూ హెడ్ మెంటాలిటీ అనమాట. వీళ్ళు కూడా ఓహో వాడు అమ్ముతున్నా అంటే దాంట్లో ఏదో ఉంది, ఏదో మతలబు ఉంది అనేసి వీళ్ళు కూడా ఎంత లాస్ వచ్చినా కూడా తెగ నమ్మేస్తుంటారు. ఇలాంటి పిట్ ఫాల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు నాట్ ఓన్లీ నంబర్స్ నేను చెప్పినట్లు ఎంత థియరీ తెలిసినా కూడా మీరు దెబ్బతిన్నీకి బోల్తా పడడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం చాలా ధైర్యం ఉండాలి, చాలా టైం ఉండాలి. అందుకని మీరు స్టాక్స్లో ఒకవేళ నాకు అంత టైం లేదండి, నేను ఆల్రెడీ నాకు జాబ్ ఉంది, నేను జాబ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను, ఈ మార్కెట్స్ ఎవ్రీడే చదవడం అంతా నాకు కుదరదంటే మీరు చక్కగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకు రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మీరు రిస్క్ ప్రొఫైల్ను బట్టి మనం వాటిని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో బ్రాడ్గా మనము ఇలాంటి విషయాలన్నీ కవర్ చేయాలనేది ఐడియా అండి. సో ఒక్క మ్యూచువల్ ఫండ్స్లోనే మనకు వేరియస్ ఉన్నాయన్నమాట. బ్రాడ్గా చెప్పాలంటే ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అనమాట. ఇవి 3 ఉన్నాయి. వీటిల్లోనే మళ్ళీ వేరియస్ క్లాసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీలోకి వచ్చారనుకోండి, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, స్మాల్ అండ్ మైక్రో క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి వీటికి తేడా ఏంటి, దేంట్లో పెడితే మనకు బాగుంటుంది, దేంట్లో అయితే మనకు రిస్క్ తక్కువ ఉంటుంది, ఇలాంటివి కూడా ఉన్నాయి. నేను చెప్పిన ఈ 3 కేటగిరీసే కాకుండా మళ్ళీ ఇండెక్స్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉన్నాయి. ఇవేం చేస్తాయంటే వీటిని మనం ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇండెక్స్ ఉందనుకోండి, ఆ ఇండెక్స్లో ఏ కంపెనీలు ఉన్నాయో అదే రేషియోలో వీళ్ళు కూడా వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండెక్స్లో ఒక షేర్ను మార్చారనుకోండి, వీళ్ళు కూడా ఆ షేర్ని ఇక్కడ మారుస్తారు. సో ఇట్ విల్ రిఫ్లెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నిఫ్టీ అనేది తీసుకున్నాను, నిఫ్టీ ఒక సంవత్సరంలో 17% రిటర్న్ ఇచ్చిందంటే ఈ మ్యూచువల్ ఫండ్ మీకు 17% రిటర్న్ వస్తుంది. ఒకవేళ నిఫ్టీ వచ్చేసి ఈ సంవత్సరంలో 10% పడిపోయింది అంటే సేమ్ 10% మాత్రమే ఇందులో పడిపోతుంది అనమాట. ఇలాంటి ఇండెక్స్ బేస్డ్ ఉన్నాయి. మళ్ళీ సొల్యూషన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ సొల్యూషన్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే రిటైర్మెంట్ ఫండ్ అనేది ఒకటి, మళ్ళీ చైల్డ్ గిఫ్ట్ ఫండ్ అనేది ఒకటి ఉంది. సో ఇవి సొల్యూషన్ ఓరియంటెడ్ అనేది ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఏం చేశారంటే డిఫరెంట్ కమోడిటీస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. కమోడిటీస్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బంగారం కొనుక్కోవాలనుకోండి, గోల్డ్ సేవింగ్స్ ఫండ్ అనేది ఒకటి. సిల్వర్ కొనాలనుకుంటే సిల్వర్ సేవింగ్ ఫండ్ కూడా. ఈ మధ్య ఫోన్ పే అటువంటి యాప్స్ లో కూడా మనం చూస్తున్నాం, అక్కడ ఉంటుంది అంతే. అది బంగారం మన ఇంటికి వస్తుందో రాదో తెలియదు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అక్కడ. యాజ్ లో యాజ్ 100 రూపీస్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటి గోల్డ్ సేవింగ్స్ ఫండ్ లో ప్రతిరోజు 100 రూపాయలు వెళ్ళిపోతుంది నా బ్యాంక్ అకౌంట్ నుంచి. సో ప్రతిరోజు నేను బంగారం కొంటున్నా. అలాంటిది కూడా మనం చేసుకోవచ్చు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మల్టీ అసెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్ అనేది కూడా ఒకటి పెట్టారు. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, కార్పొరేట్ డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. 4 అసెట్ క్లాసెస్ ఉంటాయి ఇందులో. వీడేం చేస్తారంటే స్టాక్ మార్కెట్స్ బాగా పడిపోయినాయి అనుకోండి, అప్పుడు స్టాక్ మార్కెట్లో ప్రపోర్షన్ పెంచుతాడు. ఒకవేళ గోల్డ్ వచ్చేసి ఫుల్గా పీక్లోకి వెళ్ళింది అనుకోండి, కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని దానిలో కొంచెం కిందికి వస్తారు. ఇలాగ అసెట్ క్లాసెస్ని కూడా వాళ్ళే చేంజ్ చేసేస్తుంటారు. అలాంటి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా మందికి తెలియదు. సో మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటి గురించి కూడా చెప్తాం. ఇంకా మోస్ట్ ఫండమెంటల్ డౌట్ ఏంటంటే గోల్డ్ ఉంది. గోల్డ్ ఎలా కొనాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో మా నాన్నగారు కానీ మా మామగారు వీళ్ళందరూ గోల్డ్ అంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే జ్యువెలరీ. కానీ గోల్డ్ అనేది జ్యువెలరీ రూపంలో కొనడం అనేది అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎందుకు నేను అలా అంటున్నానంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు జ్యువెలరీ కొనండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లెజర్ కోసం జ్యువెలరీ కొంటున్నాం అంటే ఓకే, నేను మిమ్మల్ని తప్పుకోవడం. అరే మా ఆవిడ మంచిగా కాసులు పేరు వేసుకోవాలనుకుంది, మ్యారేజ్కి పోతుంది, అందరికి చూపించుకుంటుంది, ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే ఫైన్, ఎందుకంటే ఇది ప్లెజర్. అలా కాకుండా మీరు వచ్చి నాకు రామ్నాథ్ రెడ్డి నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను గోల్డ్లో, అందుకని కాసుల పేరు కొన్నానంటే మాత్రం అది మీకు బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది.
హుహు. ఎందువల్ల మిస్టేక్ అవుతుందంటే బంగారం ఆభరణంలో కొంటే అరుగు అనేది వస్తుంది గోల్డ్ అంతా. అవును. హ్మ్. తనిష్కులకి వెళ్ళి కొన్నామంటే 25% నుంచి 40% దాకా తరుగు ఉంటుంది. హ్మ్. 10 గ్రాముల గోల్డ్ మీద వాడు నీకు 14 గ్రాముల గోల్డ్ ఛార్జ్ చేస్తాడు. అంత మళ్ళీ తరుగు ఉంటుంది. సర్వీస్ ఛార్జ్ అవి ఉండొచ్చు. సర్వీస్ ఛార్జ్ ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. హ్మ్. కాబట్టి అది చాలా బ్యాడ్ వే ఆఫ్ ఇన్వెస్ట్. హ్మ్. ప్లెజర్ కోసం కొనుక్కుంటున్నాం అంటే మేకింగ్ ఫైన్. చార్జెస్ నేను అంటాం వాటిని. హ్మ్. మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అదే. కానీ నేను ప్లెజర్ కోసం కొంటున్నా అంటే మిమ్మల్ని తప్పు పెట్టాను. ఎందుకంటే మీ ఆవిడ కూడా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి అది చేసుకోండి. కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలనుకుంటే మీరు బిస్కెట్స్ రూపంలో కొనుక్కోవచ్చు. గోల్డ్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్లుగా జ్యువెల్లరీ రూపంలో కొనుక్కోవచ్చు. లేదంటే బిస్కెట్స్ రూపంలో కొనుక్కోవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏందంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. హ్మ్. ఇవేంటంటే స్టాక్ మార్కెట్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు గోల్డ్‌కెళ్లారంటే మీరు ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. హ్మ్. అలా కాకుండా మార్కెట్ జరిగే సమయంలో అంటే ఇండియాలో అయితే 9:15 నుంచి 3:30 గంట వరకు. హ్మ్. ఈ మధ్యలో గోల్డ్ ప్రైసెస్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయన్నమాట. హ్మ్. మీకు వేరియస్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ అవైలబుల్. మీరు కావాలనుకుంటే ఒక యూనిట్ కొనొచ్చనమాట. ఒక యూనిట్ ఇప్పుడు రిలయన్స్ వాడిదైతే నిప్పాన్ వాళ్ళది అర్ధ గ్రామ్ దొరుకుతుంది. అదే ఎస్‌బీఐ వాళ్ళదైతే 1 గ్రామ్ దొరుకుతుంది. సో, మీరు 1 గ్రామ్ గాని, అర్ధ గ్రామ్ గాని ఎన్ని కావాలంటే అన్ని యూనిట్స్ కొనుక్కోవచ్చు మార్కెట్ టైమ్‌లో. ఇట్ విల్ కీప్ ఆన్ ఫ్లక్చుయేట్ అనమాట ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతుందో దాన్ని బట్టి. హ్మ్. ఓకే. ఇప్పుడు ట్రంప్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనుకోండి డమాలని పడుతుంది. ఆ టైంలో మీరు ఒక ఆర్డర్ పెట్టుకున్నారంటే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే. లేదు ఇప్పుడు ఉక్రెయిన్ వీళ్ళది వార్ వచ్చేసి రష్యాది ఎండ్ అయిపోయిందన్నారనుకోండి. అది సడెన్‌గా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతాయి కాబట్టి ఇవి ఓకే. జనరల్‌గా ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సో, ఈటీఎఫ్స్ అనేది ఒక మార్గం. ఇంకొక మార్గం ఏందంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే మనం యూనిట్స్ కొనుక్కోవచ్చు. హ్మ్. ఇదేంటంటే రూ. 10కి ఒక యూనిట్ లాగా వాళ్ళు గోల్డ్‌ది పెట్టింటారు. హ్మ్. అది కీప్ ఆన్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పెట్టేసి అందులో గోల్డ్ ఎన్ఏవి రూపంలో వస్తుంది. అది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యాస్ లో యాస్ రూ. 100 కూడా మీరు గోల్డ్ కొనుక్కోవచ్చనమాట. ప్రతిరోజు కొనుక్కోవచ్చు, వారానికోసారి కొనొచ్చు, నెలకోసారైనా కొనుక్కోవచ్చు. ఇట్లా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి గోల్డ్‌లోనే. ఇంగా బెస్ట్ ఇన్ మై ఒపీనియన్ వచ్చి సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ అనేటివి ఆర్‌బీఐ వాళ్ళు ఇష్యూ చేస్తారు. దీని హ్మ్. మీద అయితే మీకు 2.5% వడ్డీ కూడా వస్తుందనమాట. హ్మ్. ఇప్పుడు మీరు జ్యువెల్లరీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారనుకోండి ఏమొస్తుంది? ఏమీ రాదు. హ్మ్. పైగా లాకర్‌లో పెట్టామంటే లాకర్ చార్జీలు కట్టాలి. అవును. హ్మ్. అలా కాకుండా ఈ సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ కొనుక్కుంటే మీకు 2.5% డబ్బులిస్తుంది ఆర్‌బీఐ. ఆర్‌బీఐ కంటే గొప్పది ఇంకేమీ లేదు. ఎస్‌బీఐనన్నా వేరేది. ఇదైతే సావరిన్ దాని అంటే గురించి ఎక్కువ గవర్నమెంట్ మందికి ఆఫ్ ఇండియా బ్యాకింగ్ తెలియకపోవచ్చు. ఉంటుంది. సో, అది గూడా మనం అది. కవర్ చేద్దాం. అవన్నీ గూడా మనం కవర్ చేస్తాం. ఎలాగ చేయాలి? ఏమి అనేది? దాన్ని రిడెంప్షన్ చేయాలంటే ఎలా వీలవుతుంది? 8 సంవత్సరాల వరకు ఆగాలనా? వేరే ఆప్షన్ ఏమైనా ఉందా మధ్యలో వెళ్ళడానికి? ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయొచ్చండి. ఓకే. ఫైనల్‌గా కంక్లూజన్‌కి వస్తే నేను నోటీస్ చేసింది పర్సనల్‌గా నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే నేను టీసీఈలో జాబ్ చేసేటప్పుడు నా పక్కన రమేష్ అని ఒకాయన నల్గొండ ఆయన కూర్చునేవాడు. ఓకే. ఆయన లంచ్ టైమ్ ముందు కిందకెళ్తున్నాడు. సరే ఎక్కడెళ్తున్నానంటే, పోస్ట్ ఆఫీస్ ఏజెంట్ వచ్చింది. ఆమెను కలవడానికి వెళ్తున్నాను. ఆయన ఆర్‌డి పాస్‌బుక్ తీసుకెళ్ళాడు. "ఏం సార్ ఇది" అంటే, "పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్" అని చెప్పాడు నాతో. "అరే! ఏంటి సార్ అది" అంటే, "రా నువ్వు కూడా నాతో పాటు" అని లాక్కెళ్ళాడు. హ్మ్. లాక్కెళ్ళి ఆమెను పరిచయం చేశాడు. ఆమె పోస్టల్ ఏజెంట్ అండి. ఓకే. బేగంపేట్ పోస్ట్ ఆఫీస్‌లో ఆమె ఏజెంట్. ఆమె చెప్పింది, "సార్ ఇది రికరింగ్ డిపాజిట్. 3 నెలలకోసారి వడ్డీ ఇస్తారు. హ్మ్. నెల నెల సార్ డబ్బులు కడతారు. మేమొచ్చి కలెక్ట్ చేసుకుంటాం. మేము పోస్ట్ ఆఫీస్‌లో కట్టి మళ్ళీ సార్‌కి నేను పుస్తకము, రిసిప్ట్ ఎనక్కిస్తాం" అనేది. అది మంచి వెరీ గుడ్ బిజినెస్ అండి. ఓకే. ఆ రోజుల్లో అంటే నేను 1997 నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు 11.5% వడ్డీ ఇచ్చారు ఆర్‌డి. ఇప్పుడైతే అది 6% ఏమో ఉంది. ఓకే. 11.5% అనేది పీక్ అనుకుంటా. ఇప్పటిదాకా ఎప్పుడు అంత డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. పైగా అదేంటంటే 3 నెలలకోసారి వడ్డీని మన అకౌంట్‌లో డిపాజిట్ చేస్తారన్నమాట. చక్రవడ్డీ అంటారు చూసారా? కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. 3 ఓకే. నెలలకోసారి వడ్డీ వెరీ ఇస్తారు. గుడ్. సో, మీరు యాన్యువలైజ్ చేసుకున్నారంటే అది ఈజీగా 15% దాకా ఉంటుంది. ఆ హుహు. డబ్బులతో నేను ఒక యాక్టివా స్కూటర్ కొనుక్కున్నాను. దట్ ఈస్ మై ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. గ్రేట్. మంచి గ్రేట్. రిటర్న్ గూడా. సో, అక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ తర్వాత నేను నా జర్నీ ఆపలేదనమాట. అప్పటికే నేను హిందూ బిజినెస్ లైన్ పేపర్ చదవడం మొదలుపెట్టా. హ్మ్. అందులో వేరియస్ కాలమ్స్ ఉంటాయి. క్వెషన్స్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఉంటాయి. ఇవి చదివి దాంట్లో దాదాపు పండిపోయాననుకోండి ఒక రకంగా. అందుకని నేనేం చేస్తున్నానంటే, ఈ నాలెడ్జ్ నలుగురికి పంచుదాం అనేది ఐడియాతో ఇది చేస్తున్నాం మనం. ఇప్పుడు మా కొలీగ్స్ కొంతమంది ఐఐటీ బీటెక్స్ ఉన్నారండి. ఐఐటీ బీటెక్స్, ఐఐటీ ఎంటెక్స్ ఉన్నారు వాళ్ళు. ఓకే. వాళ్ళు టెక్నికల్లీ వెరీ, వెరీ సౌండ్ పీపుల్. తిరుగులేదనమాట. వాళ్ళంతా ఇంజినీరింగ్ సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. హుహు. వెన్ కమ్స్ టు ఫైనాన్షియల్ లిటరసీ దే ఆర్ బిగ్ జీరో. అది హుహు. షాకింగ్. ఓకే. వాళ్ళకసలు వాళ్ళ డబ్బుల్ని ఏం చేయాలో తెలీదు.
ఇలాంటి వాళ్ళు కొల్లలుగా ఉన్నారని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళ బతుకంతా చదువు మీద పెట్టి, ఆ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్ డ్రాయింగ్స్ వీటి మీద పెట్టేసి ఫైనాన్షియల్‌గా వీళ్ళు జీరోలో ఉన్నారు. వీళ్ళకేమి తెలీదు పాపం. హ్మ్. వీళ్ళని చాలామంది దారుణంగా మోసం చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ కార్పొరేట్ బ్యాంక్స్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళొచ్చేస్తారు నైస్‌గా విజిటింగ్ కార్డ్స్ అవి ఇవి ఇచ్చేసేసి, వీళ్ళకి చెప్పేసి, వీళ్ళ చేత ఖరీదైనటువంటి వాళ్ళకెక్కడైతే మాక్సిమం కమిషన్ వస్తుందో అలాంటి ఖరీదైనటువంటి యూలిప్స్ వీళ్ళకి అంటగట్టారు. హ్మ్. మా ఫ్రెండ్ ఒకడు యూలిప్ తీసుకున్నాడు. నేను కంపెనీ పేరు చెప్పను బాగుండదు. అదే. వాడొచ్చి "ఇది తీసుకున్నాడు. ఇది మంచిదేనా? దీంట్లో ఏంట్రా నేను సంవత్సరానికి ₹1,00,000 కడుతున్నాను. చూస్తే ఇప్పటిదాకా 10 ఇయర్స్ కట్టాము. 10 ఇయర్స్‌కి 10,00,000 ఉండాలి కదా! నాది 8,00,000 ఉంది" అన్నాడు. మార్కెట్స్ ఏమో పెరిగాయి. మోడీ గారు 10 ఏళ్లలో మార్కెట్ బానే ఉన్నాయండి. ఎక్సెప్ట్ లాస్ట్ ఓకే. 5 మంత్స్. 5 మంత్సే అది కూడా. సెప్టెంబర్ దాకా ఫుల్లు ఇట్స్ లైక్ ఎ రోజ్ బెడ్ అనమాట. హుహు. జనాలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. పీక్స్ నుంచి. ఓకే. దాదాపు 20% కరెక్ట్ అయింది. నాకెందుకు ఇంత లాస్ వచ్చిందన్నాడు. నేను చెప్పా, "ఒరే బాబు వాడు స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ ఎప్పుడైనా చూసావంటే, లేదు ఏదో ఈమెయిల్‌లో వస్తుంది" అన్నాడు. ఈమెయిల్‌లో వాడి స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూపించా. వాడి చార్జెస్ 7 రకాల చార్జెస్ తీసుకుంటున్నారండి వాళ్ళు. హుహు. ఫండ్ అలొకేషన్ చార్జ్ అంటాడు. ఫండ్ మెయింటెనెన్స్ చార్జ్ అంటాడు. మోర్టాలిటీ చార్జెస్ అంటాడు. 7 రకాల చార్జీలు తీసుకుంటే వాడే ఒక 10% తినేస్తున్నాడు. అంటే వీడు ఒక ₹1,00,000 పెట్టాడంటే దాంట్లో నుంచి 10,000 వాడు కమిషన్ తీసుకొని కేవలం 90,000 ఇన్వెస్ట్ చేస్తాడు. హుహు. ఆ 90,000 మీద నీకు రిటర్న్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,00,000 పోవాలి. అంటే 10% మినిమమ్ రిటర్న్ రావాలి. మార్కెట్స్ 20% పడ్డాయంటే ఏమవుతుంది? వీడు కట్టిన 90,000 కాస్త 70,000 అవుతుంది. హుహు. ఒకవేళ మార్కెట్స్ 10% పెరిగినాయంటే వీడు కట్టిన డబ్బులు అంతే ఉంటుంది. హ్మ్. ఎందుకంటే వాడిది 10% పోతుంది కాబట్టి. అదే. ఇలాంటి ఫండమెంటల్ థింగ్స్ కూడా వాళ్ళకి తెలియట్లే పాపం. ఏదో అదే. కట్టేసుకుంటా పోతున్నారు. హ్మ్. నష్టపోతున్నారు. కాబట్టి హ్మ్. వీళ్ళనే కాదండి. ఇంక సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు అమెరికాలో 50% మంది వాళ్ళ పాపులేషన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది నేను 5 ఏళ్ల క్రితం చదివింది. ఇప్పుడు ఇంకా పెరిగిండొచ్చు. హ్మ్. ఇండియాలో కేవలం 1.5% అండి అప్పుడు. వాళ్ళు 50% మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఇండియాలో కేవలం 1.5% మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే హుహు. ఎంత ఇల్లిటరేట్సో మనము అర్థం చేసుకోవచ్చనమాట. టాక్స్ పేయర్సే 3.5% ఉన్నారు. హ్మ్. కనీసం టాక్స్ పేయర్స్ అన్నా పెట్టినా కూడా అది 3.5% ఉండాల. అంత అవును. తక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళకి అవగాహన లేదు. అదే. అదే. సో, మెయిన్ పర్పస్ ఏందంటే మనకు వీళ్ళకందరిని ఫైనాన్షియల్‌గా మినిమమ్ లిటరసీ ఇవ్వాలి మనం. మినిమమ్ హ్మ్. కనీస జ్ఞానం ఇవ్వాలి వీళ్ళకు. అదే. దాని ద్వారా వాళ్ళు వచ్చిన డబ్బుల్ని ఎఫెక్టివ్‌గా పెట్టుకున్నారంటే, అది వాళ్ళ యొక్క పర్సనల్ ఫైనాన్షియల్ బెనిఫిటే గాకుండా హ్మ్. ఆహ్, దేశానికి గూడా మంచిదండి. అవునండి. ఎందుకంటే మార్కెట్స్ బావుంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ మరింత మంది ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. కార్పొరేట్స్‌కు డబ్బులొస్తాయి. అవునండి. వాళ్ళు మరిన్ని కర్మాగారాలు పెడతారు. వాళ్ళ హ్మ్. బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేస్తారు. మరిన్ని జాబ్స్ వస్తాయి. దట్స్ ద వే వి విల్ ప్రాస్పర్. అదే గ్రోత్ అమెరికా అనేది ఎందుకంత అన్ని ప్లేసెస్‌లో ఉంటుంది అది. హ్మ్. కరెక్ట్. అందుకని నేనేం చెప్తున్నానంటే, మనం ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఇచ్చేద్దాం జనాలకు. బాబు తప్పకుండా. ఇవన్నీ ఉన్నాయి ఆప్షన్స్. మీరు కేవలం ఎస్‌బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ అనే మైండ్ సెట్టే పెట్టుకోకండి. కేవలం ఒక హైఫై కలర్‌ఫుల్ బ్రోచర్స్, బుక్లెట్స్ ఇచ్చేసి మీ చేత యూలిప్స్ కొనిస్తారు. ఇయన్నీ దండగ. హ్మ్. మీకు యూలిప్ కావాలంటే వరల్డ్స్ చీపెస్ట్ యూలిప్ వచ్చి ఎన్‌పీఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఓకే. ఇందులోకెళ్ళావంటే నీకు హ్మ్. ఇంతకు ముందే 6 రకాల ఫండ్ హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ ఇందులో. మీ ఇష్టం ఓకే. ఏది కావాలంటే అది చూజ్. నీకు హ్మ్. కావాలంటే నిప్పాన్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ ఉంది. హ్మ్. ఐసీఐసీఐ ఉన్నాయి. ఓకే. వీళ్ళ యొక్క యూనిట్స్ బయట కొనడం కంటే, ఇవే ఫండ్స్ మేనేజర్స్ ఫండ్ స్ట్రాటజీ నీకు ఎన్‌పీఎస్‌లో దొరుకుతది. ఇట్స్ హుహు. వరల్డ్స్ చీపెస్ట్ పాలిసీ. కేవలం హ్మ్. 1% కంటే తక్కువ ఎక్స్‌పెన్సెస్ తీసుకుంటారు. మ్యూచువల్ ఫండ్ కంటే చీప్. ఓకే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ హ్మ్. మేము మీకు చెప్పబోతున్నాము. మీరు హ్మ్. రెగ్యులర్‌గా మీరు చేయాల్సిన పనేందంటే, ఈ వీడియోస్ చూడండి. హ్మ్. మీకు క్వెషన్స్ ఉంటే చక్కగా రాయండి కామెంట్ సెక్షన్‌లో. వి ఆర్ హ్యాపీ టు ఆన్సర్. మీ యొక్క ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోండి. మంచి అసెట్ క్లాసెస్‌లో ఇన్వెస్ట్ చేయండి. తలెత్తుకొని గర్వంగా అందరం బతకాలా అనేది ఐడియా. ఇప్పుడు సేవింగ్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏందనేది కూడా జనాలకు తెలియట్లేదు. హ్మ్. ఏమంటారంటే పొదుపు చేయడం వేరు, మదుపు చేయడం వేరు అని. నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి మా కొలీగ్సే ఉన్నారు చాలామంది. లక్షల్లో జీతాలు వచ్చేవాళ్ళు ఉన్నారు. హ్మ్. వీళ్ళేంటంటే వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. జీతం వస్తుంది. సేవింగ్స్ అకౌంట్‌లో పడిపోతుంది. ఓకే. ఏదో ఖర్చులకు వాడుతున్నారు. అది అలానే ఉండిపోతుంది. హ్మ్. సో, మీరు జస్ట్ సేవ్ చేస్తేనే సరిపోదండి డబ్బులు. హ్మ్. ఆ డబ్బుల్ని మీరు ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి. హ్మ్. దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఓకే. అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అదొకటి. హ్మ్. తర్వాత ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సేవింగ్స్ అనేది చేయాలా ప్రతి ఒక్కరు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో థంబ్ రూల్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే
సేవింగ్ అంటే ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంది? ఒక హ్మ్. ఐడియా వచ్చింది మనకి. తర్వాత వీళ్ళేమంటారంటే ఫైనాన్షియల్ ప్లానర్స్ ఆయనేదో 6 బకెట్స్ కాన్సెప్ట్ అని చెప్పాడు. ఫస్ట్‌దొచ్చేసి నెసెసిటీస్ ఆర్ నీడ్స్ అనేది ఒకటి. రెండోదొచ్చేసి ప్లే అని ఒకటి పెట్టాడు. మూడోది ఎడ్యుకేషన్ అని పెట్టారు. నాలుగోది చారిటీ అని పెట్టారు. ఇట్లా 6 రకాల బకెట్లు పెట్టి మీకొచ్చే మొత్తం ఆదాయాన్ని ఈ ఆరింట్లో ఎంతెంత పర్సెంటేజ్ పెడతారు అనేది ఆయన ఒకటి అడిగారు. అదొక కాన్సెప్ట్, బ్రాడ్ కాన్సెప్ట్. మనం అంత డీటెయిల్‌గా వెళ్లి ప్రతి ఒక్కరిని అడిగామంటే వాళ్ళు సరిగ్గా చెప్పలేరు. సో, సింపుల్ థంబ్ రూల్ ఏంటంటే, ఎంత మనం సేవింగ్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలంటే, ఇన్ జనరల్ ఎవరైనా సరే అట్‌లీస్ట్ 30% ఆఫ్ దేర్ సాలరీ అనేది సేవింగ్స్‌లో పెట్టాలి. హ్మ్. కానీ 70% అనేది వాళ్ళు ఖర్చులకు పెట్టుకోవాలనేది సింపుల్ థంబ్ రూల్ అనమాట. హ్మ్. ఇట్ ఇట్ చేంజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా సింపుల్ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకైతే 30 కాదు 50% కూడా సేవ్ చేయడానికి అవుతుంది. అదే కొంచెం లావిషింగ్‌గా వీక్లీ ఓసారి రెస్టారెంట్‌కి పోవాలా, మంత్లీ ఓసారి ఏదన్నా ఒక ట్రిప్‌కెళ్ళాలా అనుకునే వాళ్ళు కొంచెం ఆహ్, జాలీ జాలీ గోయింగ్ వాళ్ళకైతే 70% కాదు కదా! 90% దాకా వాళ్ళకు ఖర్చులకెళ్తుంది. కేవలం 10% మాత్రం వాళ్ళు సేవింగ్ చేయడానికి అవుతుంది. సో, జనరల్ థంబ్ రూల్ ఏందంటే అట్‌లీస్ట్ మనం 30% సేవింగ్ చేయాలి. హుహు. ఇది సేవింగ్ చేయాలనుకోని ఊరికే కూర్చుంటే కుదరదనమాట. హ్మ్. నేనేమంటానంటే ఫస్ట్ నువ్వు 30% పక్కకు తీసేయి. తర్వాతనే 70% గురించి ఆలోచించాలి. అంతేగాని మేము ఖర్చు పెట్టుకుంటా పోతాం. ఎంత మిగిలిందో చూద్దాం అంటే మాత్రం అది తప్పవుతుందనమాట అది. హ్మ్. ఇంకోటి ఈ డిసిప్లిన్ రావడానికి ఏం చేయాలంటే సేవింగ్స్ కోసం 2 బ్యాంక్ అకౌంట్‌లు ఉంటే మంచిదనేది నేను సజెస్ట్ చేస్తాను. హుహు. సేవింగ్స్‌కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ సాలరీ వచ్చేసి 50,000 అనుకోండి. హ్మ్. 50,000లో 30% అది పక్కన పెట్టేద్దాం 15,000 మిగిలిన 35,000 ఇంకొకటి. సో, మీ సాలరీ అకౌంట్ వచ్చేసేసి అది ఎక్స్‌పెన్సెస్ అకౌంట్ కింద పెట్టేసుకోండి. దాంట్లో 35,000 ఉంటాయన్నమాట. మిగిలిన 15,000కి మాత్రం ఇంకొక అకౌంట్‌ని మనం ఓపెన్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్‌లో ఆ 10,000 పెట్టుకున్నామనుకోండి. మీకు బాగా కంట్రోల్ ఉంటుంది. నా డబ్బులు ఎట్లా వస్తుంది? ఎట్లా పోతుంది? ఎక్కడ పెడుతున్నాను అని. ఎందుకంటే చాలామంది నేను నోటీస్ చేశా. ఏదో క్యాజువల్‌గా మేమేదో ఒకటి యూలిప్ ఇచ్చారు నాకు. ఆ యూలిప్‌లో పెడుతున్నానురా అది పోతుంది. ఇంకోటి మా బ్రదరో, మా బామర్దినో నన్ను ఎల్ఐసీలో పాలిసీ చేయమన్నాడు. అదేదో పాలిసీ చేశా. అది వెళ్తుంది అంటారు గానీ ఎవడు కూడా నువ్వు 30% చేసావా? ఓకే. నువ్వు ఇప్పటి నుంచి జాబ్ చేసి 10 ఏళ్లయింది. 10 ఏళ్ల నుంచి నువ్వు 30% సేవ్ చేసుకుంటా వస్తే ఇంత డబ్బులయిందా? ఎక్కడున్నాయి ఆ పైసలంటే చెప్పేవాళ్ళకు చానా కష్టం. అందుకని మనం ఏమంటామంటే 2 అకౌంట్‌లు ఓపెన్ చేసుకొని, ఒక అకౌంట్ దాంట్లోనే ఉంటుంది. దాని నుంచి అన్నిటికి నేను మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాననుకోండి, సిప్ అమౌంట్ దాని నుంచే పోవాలా. ఒకవేళ యూలిప్ తీసుకున్నాననుకోండి, యూలిప్‌కి ప్రీమియం దాంట్లో నుంచే పోవాలి. ఇలాగా కొన్ని బేసిక్ థంబ్ రూల్స్ కొన్ని సిస్టమాటిక్‌గా చేసుకున్నారంటే ఎవరికైనా బాగా యూజ్ అవుతుంది. ఓకే. అది ఒకటి మనం టచ్ చేస్తాం. హ్మ్. ముఖ్యంగా నేను ప్రవీణ్ గారికి థాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఎలా తీసుకుంటాడో కూడా తెలీదు నాకు. నేను ఫస్ట్ చెప్పా. "ఏయ్! ఏందయ్యా ఈయన రామనాథ్ రెడ్డి అని ఏదో వీడియో ఎడిటింగ్ వచ్చాడు. ఈడేందో చెప్పేదని" అనుకోనుండొచ్చు. కానీ నేను ఎట్లో కన్విన్స్ చేశా ఆయన్ని. "సార్ మీరు ఒకసారి వినండి. మీకు ధైర్యం వచ్చి, నమ్మకం వచ్చి ఓకే. ఇదేదో బాగుంది మనం చేద్దాము. 10 మందికి ఉపయోగపడుతుంది. హ్మ్. కేవలం మనకు వ్యూస్ రావాలా, ఏదో రెవెన్యూ రావాలని కాకుండా కొంచెం ఇది కూడా ఒక రకమైన సోషల్ సర్వీస్ లాగా అనుకోని చేద్దామండి" అన్నాను. ఆయన ముందుకొచ్చారు. చాలా థాంక్స్ అండి. ఇవి మేము చేస్తాము. మాకొచ్చే మోటివేషన్ ఏంటంటే, మీరు వ్యూస్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్‌కి గూడా ఫార్వర్డ్ చేయండి ఇది. పాపులర్ చేయండి. ఎక్కువ క్వెషన్స్ అడగండి. మీకోసం నేను సొంతంగా రీసెర్చ్ చేసి, కనిపెట్టి, మరింత మంచి మెటీరియల్ మీకు ఒక్క ప్లేస్‌లో అవైలబుల్ అయ్యేట్టు చేస్తాము. ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద బోలెడన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. యూట్యూబ్ వీడియోలున్నాయి. ఇవన్నీ గూడా ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో ఎక్కువున్నాయి. హ్మ్. మన అవును. తెలుగు వాళ్ళ కోసం చాలా తక్కువ. హ్మ్. మనం తెలుగు భాషలో తెలుగు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలా, తెలుగులో చేద్దామన్న ఉద్దేశ్యంతో నేను ప్రవీణ్ గారితో కలిసి ఇది చేస్తున్నాను. వి నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్ యాస్ ఎ గెస్ట్. ఓకే. సో, వారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, మీరు ఇంకా స్పెసిఫిక్‌గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మీరు మీ యొక్క క్వెషన్స్ అవి పెట్టండి. సో, అవి కూడా మేము వచ్చే సీరీస్‌లో డిస్కషన్స్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆహ్, ముందుకు వెళ్తాం. ఓకే అండి. సరే అండి. మరి సెషన్ ఎండ్ చేద్దాం. మళ్ళీ మనం నెక్స్ట్ మీటింగ్‌లో కలుద్దాం. బాయ్ అండి. థాంక్ యూ. నమస్కారం.